హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ కాకుండా హౌ టు స్టార్ట్ ఏ ప్రిపరేషన్ అనేది చెప్తాను. మనం మామూలుగా అనుకుంటాం కదా, ఇంకా ఈరోజు నుంచి ఫుల్గా చదివేద్దాం, కుమ్మేద్దాం, ఇంకా రెగ్యులర్గా చదివేద్దాము అని అనుకుంటాం. అదే టైంలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల కావచ్చు, లేదా పర్సనల్గా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మనం చదవలేము. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇంకా చదవాలని మనకు అనిపించదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఎంత పాసిబుల్ అయితే అంత ఎర్లీ మార్నింగ్ లేవండి. ఎంత పాసిబుల్ అయితే అంత ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 20 మినిట్స్ మెడిటేషన్, ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్, ఒక 20 మినిట్స్ యోగాకి మీరు మీ సెల్ఫ్కి మీరు కేటాయించుకోండి. ఎందుకంటే దానివల్ల మనం ఏం చేస్తుంటాం, కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక 1 డేలోనో, 1 మంత్లోనో, 1 ఇయర్లోనో అయిపోదు. కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, కొంతమందికి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. అంటే అన్ని సంవత్సరాలు మనం కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలంటే మనలో ఒక బిల్డ్ అనేది, మన మెంటల్గా స్ట్రాంగ్ అనేది బిల్డ్ అయ్యి ఉండాలి. అందుకే మనం మన సెల్ఫ్ని మనం ఇలా కంట్రోల్ చేసుకోవాలి. ఎలా మెడిటేషన్ చేస్తే ఫస్ట్ డే మనకి అసలు మనం చేయలేకపోతాం, కానీ రోజు చేస్తూ ఉండండి. ఒక 1 మంత్ చేయండి, ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోతుంది. తర్వాత మన మైండ్ రీఫ్రెష్ అవుతుంది, ఫోకస్ అనేది పెరుగుతుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు మనకి చదవాలనే కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత హౌ టు స్టార్ట్ ఏ ప్రిపరేషన్ చూద్దాం. ఎలా, ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి. ఏంటండి, సిలబస్ చూసుకోవాలి. మరి సిలబస్ ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేపర్ చదువుతున్నావు అనుకో, ఏం చదువుతావు, ఎలా చదువుతావు, మనకు తెలవాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం సిలబస్ వర్డ్ టు వర్డ్, ప్రతి వర్డ్, ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడు మనకి ఏం చదవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు పేపర్ చదివినా సరే మనకు ఆ పేపర్లో ఏది చదవాలని తెలియాలన్నా సరే మనకు సిలబస్ తెలిసి ఉండాలి. తర్వాత పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ ఎందుకు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చదవాలి అంటే, కొంతమంది అనుకోవచ్చు మేము అంత సిలబస్ చదివినాక అది చేస్తాం, ముందే చదివితే అంటే ఏం చదవాలి, ఏం తెలియదు కదా, ఏం అర్థం కాదు కదా అనుకుంటారు. కానీ ఫస్ట్ చూసుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఒక టాపిక్ చదువుతుంటే ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఏ ఎనాలసిస్తో చదవాలి, ఎంత డెప్త్గా చదవాలి అనేది మనకు తెలియాలి కదా. అలా తెలియాలంటే మనకి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఉపయోగపడుతుంది చాలా. ఇప్పుడు ఎగ్జామినర్ ఎలా, ఏ ప్యాటర్న్లో ఇస్తుందని మనకు తెలియాలంటే ఇది ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత మాక్ టెస్ట్, ఒకటి మాక్ టెస్టులు చేయాలి. మరి మాక్ టెస్టులు ఎందుకు, దీనివల్ల ఏమవుతుందంటే అక్యురసీ పెరుగుతుంది. ఏంటండి, అక్యురసీ పెరుగుతుంది. అక్యురసీ పెరిగి మళ్ళీ మనకి మైండ్కి రీకాల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. రీకాల్ చేసుకున్నప్పుడు మనకి అక్యురసీ తెలుస్తుంది, మన మిస్టేక్స్ తెలుస్తుంది. కాబట్టి ఒక కమిట్మెంట్ అనేది మనకు వస్తుంది, మనకి ఎంత వస్తుంది ఎంత రాదు అనేది తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మాక్ టెస్టులు రాయాలి. ఇప్పుడు సిలబస్ చూసాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం, తర్వాత ఒక టాపిక్ చదవగానే ఆ లెసన్కి సంబంధించి మాక్ టెస్టులు రాయాలి. అప్పుడే మనకి దానికి మనం ఎంత గ్రిప్ ఉందనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది, మనం ఎక్కడున్నాం ఏంటనేది తెలుస్తుంది. ఇలా ఇవి ఫాలో అవ్వాలి. తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా నేను చెప్పలేను, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చదవగానే అరే నాకు వచ్చేసిందిరా, సూపర్ రా అని అనిపిస్తుంది, కానీ తర్వాత అది మనం మర్చిపోతాం. అదే ఒక 1 వీక్ తర్వాత చూడగానే మర్చిపోతాం. అందుకే రివిజన్, రివైజ్, రిపీట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రివిజన్ కూడా ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ నోట్స్. ఇప్పుడు ఒక టాపిక్ చదివినామంటే టాపిక్ మీద నీకేం అర్థమైంది, ఈ టాపిక్ నువ్వు చదివినావు, నీకేం అర్థమైంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఒక టాపిక్ చదివినప్పుడు మనకి ఇంపార్టెంట్ అనిపించింది, నీకేది ఇంపార్టెంట్ అనిపించింది, అది నీకు నచ్చింది అంటే
ఇంపార్టెంట్ నువ్వు చదువుతుంటే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అది రాసుకోవాలి. నీకు ఎలా అర్థమైందో కూడా షార్ట్ నోట్స్లో రాసుకోవాలి, టేబుల్స్ రూపంలో కానీ, బాక్సెస్, ట్రీ డయాగ్రామ్స్, అలా మనకి అనుగుణంగా ఆ థియరీని మనం మార్చుకోవాలి. అంటే మ్యాప్ పాయింటింగ్ లాగా ఒకసారి మనకి అది ఒక పేజీ చూడగానే టాపిక్ మొత్తం మన మైండ్లోకి రావాలి. అలా మన షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. అర్థమైందా? మనం చేస్తున్నాం కదా, ఇలా చదివేటప్పుడు ఇంకొన్ని టిప్స్ ఏంటంటే, మనం ఒక టాపిక్ గురించి చదువుతున్నాం, కొన్ని బట్టి థింగ్స్ ఉంటాయి. అంటే యాక్ట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, కొన్ని అధ్యయనాలు అని అంటాం, కొన్ని బట్టేవి ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి, ఇయర్స్ కానీ రిపీటెడ్గా చదవాలి. దానికి మనం ఏం చేయాలంటే ఒక స్లిప్లో కానీ అలా రాసుకొని మన వాల్కి కానీ, నీకు ఎక్కడైతే ఊకే చూస్తావో ఆ ప్లేస్లో నువ్వు నీకంటూ ఒక ప్లేస్ ఎంచుకొని దాని మీద వాల్కి పెట్టుకొని రోజు ఒకసారి మార్నింగ్ లేవగానే, ఇప్పుడు కూర్చున్నప్పుడే చదువుతాను అని కాకుండా బ్రష్ చేస్తున్నావు అనుకో, ఇంకేదైనా పని చేస్తున్నావు అనుకో, ఆ టైంలో నువ్వు రీకాల్ చేస్తూ ఉండాలి. చేస్తూ నీకు ఇంకా చదవాలి అనిపించట్లేదు అనుకో, అప్పుడు కూడా ఒకసారి అక్కడికి వచ్చి నువ్వేమేమి రాసుకున్నావు అవన్నీ రివైజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మైండ్లో అదంతట అదే గుర్తుండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మ్యాప్స్ కూడా అంతే, వాల్కి పెట్టుకోవడం ఇంపార్టెంట్, రోజు చూడడం ఇంపార్టెంట్, నైట్ పడుకునే ముందు ఒకసారి చూడండి, మార్నింగ్ చూడండి, లేదా నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు చూడండి, చాలా ఉపయోగపడుతుంది. అది మనకు తెలియకుండానే మైండ్కి ఎక్కేస్తుంది. అలా ఒకసారి ట్రై చేయండి, వర్క్ అవుద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పనికి మాలిన వీడియోస్ అన్నీ ఊకే బ్లూటూత్లో పెట్టుకొని చూస్తారు. బ్లూటూతే వరస్ట్. అలాంటప్పుడు ఇంకా అలా కాకుండా కొంచెమన్నా యూజ్ అయ్యేలాగా ఉండాలంటే ఏం చేయాలంటే, కొన్ని వీడియోస్ ఎవరో మీకు నచ్చిన క్లాసెస్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ పెట్టుకొని వింటూ ఉండండి. మీరు ఏ పని చేస్తున్నా సరే వింటూ ఉండండి. మీరు వాకింగ్కి వెళ్తుంటారు, వినండి. మీరు ఇంకేదో పని చేస్తున్నారు, వినండి. ఫస్ట్ ఎక్కదు, మనకు అర్థం కాదు. అంటే అంతకుముందు ఎంటర్టైన్మెంట్ అది ఇది చూసి విని సాంగ్స్ వింటారు కొంతమంది. అంటే వినొచ్చు, మంచిదే. కాకపోతే మన బాడీని మనం ట్యూన్ చేసుకోవాలి. ప్రతి మూమెంట్ని మనం స్టడీ పర్పస్లోటి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా బాగుంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు సాంగ్స్ వినే బదులు ఆ వీడియో వినండి. అప్పుడు మనకి మైండ్లోకి వచ్చేస్తుంది కదా, అలా అన్నమాట. ఇంకొకటి టైం టేబుల్ పెట్టుకోండి. ఎందుకు మరి టైం టేబుల్ ఇంపార్టెంటా, అవసరమా? ఎలాగో పెట్టిన వారం రోజులకే మనం గడిబిడి చేసేస్తాం, అంటే ఇంకా మళ్ళీ యూజ్ చేయం. మరి అలాంటప్పుడు టైం టేబుల్ ఎన్ని చేంజ్ చేస్తాం. అలా అనుకోకండి. ఒకసారి మంచిగా నీకు ఎంత టైం ఉంది, నీ ఫినాన్షియల్గా ఎలా ఉంది, అంటే కొంతమంది స్టడీ హాల్లో చదువుతారు, కొంతమంది ఇంటి దగ్గర చదువుతారు, కొంతమంది జాబ్ చేస్తూ చదువుతారు. కాబట్టి మీకున్న టైంని, మీకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ని వాటికి అనుగుణంగా ఒకసారి మీరు ఒక పేపర్లో రాసుకొని మనకి ఎంత టైం ఉంటుంది, ఎంతసేపు చదవగలం, అవన్నీ చూసుకొని మంచిగా టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే రివిజన్కి ఉండాలి. ఫస్ట్ ఒక టాపిక్ చదువుతాం కదా, టాపిక్ చదివినప్పుడు రివిజన్ చూసుకోవాలి, మాక్ టెస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. టాపిక్ చదవాలి, రివిజన్ చూసుకోవాలి, మాక్ టెస్ట్ అయ్యేలాగా చూడాలి. మళ్ళీ ఒకసారి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అప్పుడు ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు, మనల్ని ఎవడు ఆపేది అనేలాగా ఉంటుంది. నేను ఈరోజు నుంచోని ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్, అలా రోజు చెప్పుకుంటూ వస్తాను. మై సెల్ఫ్ కే ప్రవాంజలి.
నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను. తర్వాత ఆర్సి రెడ్డిలో కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నేను చదివింది, నాకు అర్థమైంది, నాకున్న డౌట్స్ని అవన్నిటిని కలిపి మళ్ళీ నేను చదివింది, నేను అర్థం చేసుకున్నది, షార్ట్ నోట్స్ రాసుకున్నది, అలాగే నా డౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎంత నాకు పాసిబుల్ అయితే అంత చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.